హైదరాబాద్. ఇక్కడికి లక్షలాది మంది తమ కలల్ని సహకారం చేసుకునేందుకు వలసకి వస్తూనే ఉంటారు. అలా వచ్చిన వారిలో సీను కూడా ఒకడు. కామిని, ఏం ఫిగర్ నీది, ఎవడైనా పడిపోవలసిందే. జిమ్ వర్కౌట్ కంటే నీకు బెడ్ వర్క్ ఎక్కువ అవుతుంది. అందుకే ఒంట్లో ఉన్న క్యాలరీస్ అన్ని కరిగిపోతున్నాయి. ఏ కామిని, ఎలా ఉన్నావే? ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను రూపా. స్నానం చేసి రెడీ అవుతున్నాను. రెడీ అవుతున్నావా? అంటే కొత్త బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తున్నావా? లేదే, ఇంటి దగ్గరే ఉన్నా. అసలు నాతో డేట్కొచ్చే పిచ్చోడెవరే? నీకేంటి కామిని, ఎలాంటి వారినైనా నీ మాట అందంతో ఆకట్టుకుని నలిపేస్తావు. నువ్వు మరీ పొగడేస్తున్నావు. నిజమే చెప్తున్నా. ఏమైందే? ఎవరో వచ్చినట్టున్నారు. నేను తర్వాత కాల్ చేస్తాను. నన్ను పొగిడే ప్రోగ్రాం తర్వాత పెట్టుకో. సరే. అబ్బా, ఏం ఫిగర్ రా బాబు. ఎవరు కావాలి? హలో, ఏంటి? అదే మేడం, నేను సీనుని. ఇంటి పని కోసం మనిషి కావాలంటే వరంగల్ నుండి వచ్చాను. ఓ అవునా, మాలిని అంటే పంపించిందా? అవును మేడం. సరే, లోపలికి రా. కూర్చో. అరే సీను, కింద కాదు, పైన. సరే మేడం. నేను అందరిలా కాదు సీను, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా. ఎంత పెద్ద ఇల్లు, మేడంని సాలరీ గట్టిగా అడగాలి. ఎలా ఉంది నాది? అదే ఇల్లు. చాలా బాగుంది మేడం. సరే కానీ బ్యాగ్ అక్కడ పెట్టి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, తర్వాత మాట్లాడదాం. భయపడకు సీను, ఇది నీ ఇల్లు అనుకో. సరే మేడం. సీను పేరు పెట్టుకుని ఇంత స్లో ఉన్నావేంటి? వద్దు సీను అనిపించాలి, సరేనా? హా రూపా, మాలిని ఆంటీ పనివాణ్ణి పంపించిందే. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. రాసీను, కూర్చో. సరే మేడం. నువ్వేమేం పనులు చేస్తావు? మేడం, నేను అన్ని పనులు చేస్తా. క్లీనింగ్, మాఫింగ్, కుకింగ్, వాషింగ్ అన్ని పనులు చేస్తా. టీ చాలా బాగా పెడతాను మేడం. ఓహో అవునా, అయితే నీ టీతో నన్ను ఇంప్రెస్ చేయి. కిచెన్ ఎక్కడుంది మేడం? నేను చూపిస్తాను పదా. సీను మరి లేతగా ఉన్నాడే. ఇటు చూడు సీను, ఇక్కడ వంటకు కావాల్సిన సరుకులున్నాయి, ఇక్కడ సామాన్లున్నాయి. నీకేది కావాలో అది తీసుకో, కానీ నాకు నచ్చేలా చేయాలి, అర్థమైందా? సరే మేడం. రాహుల్, ఈరోజు కలుద్దాం. నీకు నచ్చిన పర్పుల్ డ్రెస్ వేసుకున్నాను, ప్లీజ్ కాదనకు. నా భర్త రావడానికి ఇంకా 1 వీక్ పడుతుందిలే, ప్లీజ్. సరే, నువ్వు ఫ్రీ అయ్యాక కాల్ చేయి. బాయ్ రాహుల్. మేడం, టీ. స్మెల్ అద్దరింది. బేబర్ టీతో చేసావా? అవును మేడం. ఎలా ఉంది మేడం టీ? వావ్ సీను, సూపర్ గా చేసావు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నీకిక్కడ జాబ్ ఫిక్స్ అయినట్టేపో. థ్యాంక్ యూ మేడం. నేను వంట కూడా బాగా చేస్తాను. మీరు టేస్ట్ చేస్తే వేళ్ళు కూడా నాకేస్తారు. అలా అయితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తా. ఈ రాహుల్ గారిని ఎన్నిసార్లు కలవమన్నా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. నాలాంటి ఫిగర్ వాల్యూ ఇలాంటి సీను గాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళు ఎంత ఆకలుందో చూద్దాం. మేడం గారు, చూసి తాగండి. ఏ సీను, ఏం చూస్తున్నావు? వచ్చి క్లీన్ చేయి. మేడం, నేను అక్కడ ఎలా క్లీన్ చేయను? నేను చెప్తున్నాను కదా క్లీన్ చేయమని. సరే మేడం.
ఇంకొంచెం కిందికి. అబ్బా, వీడి చేతిలో నిజంగానే మ్యాజిక్ ఉంది. వీడు తాకగానే కోరికలన్నీ గుర్రాలవుతున్నాయి. వీడిని ఎప్పటికీ వదలకూడదు. ఈ పనులను చేయాలంటే ఎక్స్ట్రా డబ్బులు అడుగుదాం. ఎందుకు ఆపేసావు సీను? అలాగే చెయ్యి. అలాగే చెయ్యి. అయిపోయింది మేడం. అప్పుడైపోయిందా? సరే సీను, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ రోజే వచ్చావు కదా, నేను భోజనం బయట నుంచి తెప్పిస్తాలే. సరే మేడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఎందుకు సొలుకున్నది? అబ్బా, ఈ సీనుగాడి కండలు ఊటీ కొండల్లా ఉన్నాయి. ఎలాగైనా ఈ కొండల్ని ఎక్కేయాలనిపిస్తుంది. వీడేంటి అసలు నా వంక చూడటమే లేదు. వద్దు సీను అనిపిస్తాడనుకుంటే మరీ మొద్దు సీన్లా ఉన్నాడే. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తాను చూడు. అమ్మా అమ్మా మేడం, సీను, ఏమైంది మేడం? నా కాలు విరిగిపోయింది. ఏంటి? వస్తున్నా మేడం. ఏమైంది మేడం? సీను, నేను జారి పడిపోయాను. అయ్యో, నా కాలు నొప్పేస్తుంది. అక్కడ ఆయిల్ ఉంది, కొంచెం ఏమనుకోకుండా మసాజ్ చేస్తావా? అయ్యో అమ్మా, చాలా నొప్పేస్తుంది. త్వరగా రా సీను. వచ్చేస్తున్నా మేడం గారు. త్వరగా. అయ్యో, కాస్త ఓపిక పట్టండి మేడం. త్వరగా మసాజ్ చేసిను. ఎక్కడ? అక్కడే. ఇక్కడేనా? అక్కడే. మేడం, మీకు ఇంటి పనికి ఒంటి పనికి కలిపి నెలకు ఓ 30,000 అడుగుదాం. ఆ ముసల్దానికి నేను ఇచ్చే సుఖానికి ఎంత అడిగినా ఇస్తుంది. సీను, మేడం. బెడ్రూమ్ రెడీ చేయి. సరే మేడం. ఏంటి అప్పుడే రెడీ చేసావా? లేదు మేడం. ఏమైంది సీను, అలా ఉన్నావు? హెల్త్ బాలేదా? హెల్త్ బాగానే ఉంది మేడం, కానీ సాలరీ. ఇక్కడికి వచ్చి కూర్చో. రా సీను. ఇప్పుడు చెప్పు. సారీ మేడం. సారీ ఎందుకు? అది నిన్న రాత్రి జరిగిన దానికి సారీ. నిన్న రాత్రి ఏమైంది? అది మీకు తెలుసు మేడం.
ఇకపైన అలా చేయను. నన్ను క్షమించండి మేడం. ఉమ్? అందులో తప్పేంటి సీను? ఉమ్, నాకు అది రోజు కావాలి. కానీ మేడం అది రోజు చేయాలంటే నా సాలరీ మీరు ఎలాగైనా డబుల్ చేయాలి మేడం. మీలాంటి ముసల్దాన్ని నాలాంటి అబ్బాయి సుఖపెట్టాలంటే డబ్బులు ఇవ్వాలి కదా మేడం. లేకపోతే ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను మేడం. ఈరోజు ఒక 20,000 ఇవ్వండి, ఇంటికి పంపాలి. లేదంటే ఈ విషయాన్ని మీ భర్తకి చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. నన్ను తక్కువ అంచనా వేయకండి మేడం. ఉమ్? చూస్తే ముసల్దాన్లాగా ఉన్నారు, మీకు అంత కసేంటి మేడం? ఉమ్. అంటే నాకు నిన్న జరిగింది ఫస్ట్ టైం. ఒక ముసల్దాన్తో నా శీలం పోగొట్టుకున్నానంటే దానికి మీరు మూల్యం చెల్లించాల్సిందే. ఆ! లంచగొడుకా. మేడం. డబ్బులు కావాలంటే ఎంతైనా ఇచ్చేదని నా వయసు గురించి మాట్లాడిందే కాకుండా నన్నే ముసల్దాన్ని అంటావరా? ఈ కామిని ఎప్పుడు యవ్వనంగానే ఉంటుందిరా. ఎందుకురా మీ మగాళ్ళందరూ మాడవాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటారు? అమ్మో అమ్మాయేనా ఎన్నోరా శిల్పమా రంభాసికైనా ఇంతందం సాధ్యమా? ఉమ్? 1 2 3 4 5 6. ఈ కామిని చేతిలో నెక్స్ట్ ఎవరో? మీరేనా? ఏవండి, ఎవరో వచ్చారు, కాస్త చూడండి. నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నువ్వే వెళ్ళి చూడు. పూజ చేస్తున్నాను, వెళ్ళండి. రోజు రోజుకు నీ టార్చర్ ఎక్కువైతుంది గాయత్రి. ఎవరండి? ఎవరూ లేరు, పక్కింటి పిల్లలు అనుకుంటా. ఆ పిల్లల అల్లరి రోజు రోజుకి ఎక్కువ అవుతుందండి. త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుందిగా. సరే అండి. మూడు రోజుల తర్వాత పనిలోకి వస్తున్నాను. ఈ రోజైనా పని అవుతుందో లేదో చూడాలి. ఏవండి, ఎవరో చూడండి. మళ్ళీ ఆ పిల్లలే అనుకుంటా. ఈరోజు నా చేతిలో అయిపోయారు చూడు. నేనే సార్, షీలాని. ఓ షీలా, నువ్వా? అమ్మా దీనమ్మా, రోజు రోజుకు దీని అందం పెరిగిపోతుంది. సరైన సమయం చూసి దీన్ని తినేయాలి. ఇది పేరుకే పని మనిషి కానీ ఒళ్ళంతా టాటూలతో మియా మాల్కోవలా తయారైంది. సార్, ఏం చేస్తున్నారు? అది 3 రోజుల నుండి ఎందుకు రాలేదు? మా పెద్దక్క కూతురు పెద్ద మనిషి అయింది సార్. సరే, లోపలికి వెళ్ళి పని చూడు. మేడం, మేడం, సార్, మేడం ఎక్కడా? బెడ్రూమ్లోనే ఉంటుంది చూడు షీలా. సరే సార్. ఏ షీలా, ఏంటి 3 రోజుల నుంచి పనికి రాలేదు?
సారీ మేడం, మా బామ్మకి బాగోలేకపోతే చూడటానికి వెళ్ళాను. నాకెంత కష్టమైంది తెలుసా? సరే ముందెళ్ళి నువ్వు పంచుడు. ఏవండి, ఆఫీస్కి టైం అవుతుంటే టీవీ చూస్తున్నారేంటి? త్వరగా రండి. వీడి కోసం నేనొస్తే ఇదేంటి ఆఫీస్కి తీసుకెళ్తుంది? అవును కదా, మర్చిపోయా, వస్తున్నా. నువ్వెంత మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మరవలేరా? ఈరోజు ఆఫీస్ లేకుంటే బాగుండు. పని మనిషితో కాస్త పని చేయించుకునేవాడిని. నీకోసం ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాను. త్వరగా పదండి, లేట్ అయితే మా బాస్తో తిట్లు తినాలి. వెళ్తున్నాం కదా, ఎందుకు నచ్చపెడుతున్నావు? ఒక నిమిషం. షీలా, మేడం, మేము బయలుదేరుతున్నాము. అన్ని క్లీన్ చేసి కీని షూలో పెట్టేసి వెళ్లే ముందు లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి. సరే మేడం, పని అయ్యాక అక్కడ పెట్టేస్తా. సరే, మేము బయలుదేరుతున్నాము, వచ్చి లాక్ వేసుకో. ఈ టైంలో ఎవరు? సార్ మీరా? నేనే. కార్ కేసు మర్చిపోయా. అవునా, నా కోసం వచ్చారేమో అనుకున్నా. ఇదే మంచి ఛాన్స్. వీణ్ణి ఎలాగైనా నా పుట్లో వేసుకోవాలి. కనిపించట్లేదేంటి? చా, దొరకట్లేదు. ఈ గాయత్రికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఓ, ఇక్కడున్నాయా? దొరికాయి. సార్, 5 నిమిషాలు లోపలికి పదండి. హే షీలా, ఏం చేస్తున్నావు? చేయదులు. ఏంటి సార్, నేను మీకు నచ్చలేదా? ఏమైంది నీకు? వెళ్ళి పని చూసుకో. సార్, ఏంటి? అర్థం చేసుకోండి, కాదనకండి, పూర్తిగా చూసి చెప్పండి. అమ్మ తినమ్మ, ఇదేంటి ఇంత రెచ్చగొడుతుంది? ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళాలి. సార్, హలో, గాయత్రి, వస్తున్నా. వస్తున్నా. ప్రశాంతంగా పని కూడా చేసుకోనివ్వరు. సార్ మీరా? నేనే. ఆఫీస్లో పని లేదా? ఆ పని కంటే నాకు ఈ పనే ఎక్కువ అనిపించింది. ఇప్పుడొద్దు సార్. ఎందుకు? నాకు కావాల్సినప్పుడు నువ్వు ఇవ్వగానే నీకు కావాల్సినప్పుడు నేను ఇవ్వాలా? ఏమైంది షీలా? ఎన్నో రోజుల నా దాహాన్ని ఈరోజు తీర్చుకుందాం అనుకుంటున్నా. మీ దాహం తీరేంత పెద్ద కొలం నాలో ఉంది సార్. ఎప్పుడెప్పుడు మీరు ఈ మాట చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు నేను సిద్ధంగానే ఉన్నాను. త్వరగా లోపలికి రా. వస్తున్నాను, పదండి సార్. అమ్మ తినమ్మా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నా? అది పని మనిషే కదా. నా పిల్లాన్ని టచ్ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. సార్, నీళ్ళు. ఒక్క నిమిషం. ఎంతసేపు నీళ్ళనే తాగుతారు సార్? నా వంక ఒకసారి చూడండి. నన్ను చూశాక కూడా మీకు నీళ్ళే తాగాలనిపిస్తుందా? ఇంకెన్నాళ్ళని మీలోని తాపాన్ని దాచుకుంటారు? రండి. ఇప్పుడే వస్తా. సార్, ఏమైంది? వీడేంటి? అసలు మ్యాటర్ ఉందా లేదా? ఇంకొంచెం డోస్ పెంచుతాం. సార్, ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టి ఇటు చూడండి సార్. సార్, నచ్చిందా? నచ్చింది, కానీ నాకు కాస్త టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు సార్? నేను మీ భార్యను కాదు. నా దగ్గర నో రిస్ట్రిక్షన్స్. మీరు ఎలా అంటే అలానే. నా ఫుల్ సపోర్ట్ మీకే సార్. ఆలోచించకండి. నాకు తెలుసు షీలా, నువ్వు మాత్రమే నన్ను సుఖపెడతావని. మరన్నీ తెలిసాక ఇంకేంటి సార్, ఇంత దూరంగా ఉన్నారు? నేను ఆడదాన్ని కాబట్టి ఆగుతున్నాను. రండి సార్, వచ్చి గట్టిగా వాటేసుకోండి. నాకు కూడా వేసుకోవాలనే ఉంది, కానీ ఏంటి సార్? నేను మీ ఇంటికే కాదు, మీ ఒంటికి కూడా పని మనిషినే.
రండి సార్, ఆలోచించకండి. ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ దొరకదు. మిమ్మల్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. అబ్బా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను శీల. నిన్నెందుకు నేను పెళ్లి చేసుకోలేదనిపిస్తుంది నాకు. పెళ్ళి కాకపోతే ఏంటి సార్, ఈ పరువం మొత్తం మీకే కదా. నాలోని అందాలన్నీ మీవే. రండి, యుద్ధం చేసి గెలవండి. నీపై యుద్ధం చేసి నీ సింహాసనం ఎక్కాలని నాకు కూడా ఉంది శీల. కానీ నా భార్యకు తెలిస్తే మన ఇద్దరు రాజ్యాలు కూలిపోతాయి. నా ఖడ్గాన్ని అంత రిస్క్లో పెట్టలేను శీల. మీ కత్తికి నా బళ్ళ నట్టేస్తాను సార్, కాదనకండి. ఆగండి సార్. నేను కాగలేకపోతున్నా. నేనే మీ మీదకి దండయాత్రకు వస్తున్నాను సార్. శీల శీల శీల, ఇక నేను ఆగలేకపోతున్నా. శీల, ఇక మనం స్టార్ట్ చేద్దామా? ఇంకేముంది సార్ స్టార్ట్ చేయడానికి, అయిపోయిందిగా. ఏం మాట్లాడుతున్నావు శీల? ఇంక నేనేం చేయలేదు కదా. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏం జరిగిందో బయట ఎవ్వరికీ తెలీదు. ఇలా మనిద్దరిని ఎవరైనా చూశారంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఏమంటారు సార్? పని కోసం మన ఇంటికి పిలిచి పని మనిషిపై అత్యాచారం చేసిన యజమాని అని రేపు న్యూస్ పేపర్లు వస్తుంది. అప్పుడు నువ్వు నా కాళ్ళ చుట్టూ తిరగాలి. దయచేసి అలా చేయకు శీల, నువ్వు చెప్పినట్టే వింటా ప్లీజ్. వింటావా? అయితే విను మరి. నాకు 5 లక్షల రూపాయలు కావాలి. ఏంటి 5 లక్షల రూపాయలు? ఏంటి 5 లక్షలా? ఇంకా నేనేం చేయలేదు కదా, అంత డబ్బు ఎందుకు ఇవ్వాలి? కావాలంటే 5 లక్షలిచ్చి నాతో ఎంజాయ్ చేయి. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ డబ్బు ఇవ్వనే, ఏం చేసుకుంటావో చేసుకో. ఏంట్రా, ఏం చేస్తానో చూస్తావా? నీలాంటి వాళ్ళని 100 మందిని గుడిపించారా? ప్లీజ్ నన్ను వదిలే శీల. నేను నిన్నేమైనా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని. నాకు ఆ ఉద్దేశం లేదు. ఆట మంచి ఊపులో ఉన్నప్పుడు ఏంటి డిస్టర్బెన్స్? వెళ్ళి చెడుపో. నిన్ను సంక నాకించకపోతే నా పేరు షీలనే కాదురా. గాయత్రి, నువ్వా? నేనే. మీరేంటి ఇక్కడ? ఆఫీస్కి వెళ్ళలేదా? అది తలనొప్పిగా ఉంటే వచ్చేసా. ఎవరు లోపల ఏడుస్తుండేది? శీల లాగుంది. శీల, అది గాయత్రి. శీల, పని కోసం ఇదేంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టింది? శీల, శీల. ఇప్పుడు దిక్కెవరు? శీల, శీల, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అసలు ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మేడం, మురళి సార్ నా పైన అత్యాచారం చేశారు. లేదు గాయత్రి, నేనేం చేయలేదు. తను అబద్ధం చెప్తుంది. నడుస్తుంటే సార్ ఆఫీస్ నుండి వచ్చి నాపై అఘాయిత్యం చేశారు. అటుకుపోతుంటే నన్ను బాగా కొట్టారు మేడం. గాయత్రి, తన మాటలు నమ్మకు. అసలు నేనేం చేయలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకున్నా, తనే నా పైన. కానీ మీకోసమే ఆగాను మేడం. నా మాటలు నమ్ము గాయత్రి, ప్లీజ్. తన మాటలు నమ్మద్దు. నేను నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను నమ్ము గాయత్రి. మేడం, నన్ను నమ్మండి. నోర్మా, నాకంతా తెలిసే. నువ్వు ఒక ఇంట్లో పని కోసం జాయిన్ అవ్వడం, ఆ ఇంట్లో ఎవరూ లేని చూసి ఆ ఇంటి యజమాన్నే వల్లో వేసుకోవడం, తీరా వాడు లొంగాక అత్యాచారం చేశాడని చెప్పేసి వాడి దగ్గర లక్షల్లో డబ్బులు గుంజడం, ఆ తర్వాత అక్కడి నుంచి పరారై వేరే ఇంట్లో పనిలో జాయిన్ అవ్వడం. ఇదే కదా నీకు తెలిసింది. నీ భాగవతం అంతా ఒక న్యూస్ ఛానల్లో చూసానే. మన డౌటే నిజమైందండి. అవును గాయత్రి, మనం అనుకునేదే జరిగింది. లేకపోతే నీ అందానికి పడిపోయాను అనుకున్నావా? కాదు, మేమేసిన వాళ్ళలో నువ్వు చిక్కుకున్నావు. అడ్డంగా వదిలేయండి సార్.
నీ ఆట మూసింది శీల అలియాస్ మీరా. వీడికి ఎలా ఆశలు పెరిగి- పోలీసులు వస్తున్నారు, నీ జీవితం అంతా ఇక జైల్లోనే. అక్కడుండే వాళ్ళకి లైన్ వేసుకో. ఆ, హ్మ్. నీలాంటి ఆడవాళ్ల వల్లే మంచి వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం, ధైర్యంగా ఇల్లు కూడా అప్పగించలేకపోతున్నాం. హ్మ్. వచ్చేసారు పద, అత్తారింటికి వెళ్దు. మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేండి మేడం. ఏయ్, నీ నాటకాలన్నీ పోలీసుల దగ్గర చెప్పుకో, నా దగ్గర కాదు. పద, రమ్మంటుంటే. మేడం పద పద, నీ ముసలి కన్నీళ్ళని ఇక్కడ ఎవడు నమ్మడు. సురేఖ, కొన్ని నీళ్ళు తీసుకురా, దాహం వేస్తుంది. వస్తున్నాను సార్. రావే రా. టీ చేస్తావా? సరే సార్, ఇప్పుడే తెస్తాను. బా, ఏమున్నావే. పొరపాటున పని మనిషి అయ్యావు గాని, లేకపోతే పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవాడిని. అబ్బా, ఏమున్నావే దివ్య, డైట్ బాగా పనిచేస్తుంది. సన్నబడ్డావు. అయ్యో, టిఫిన్ బాక్స్ ఇంకా పెట్టలేదే, ఆఫీస్కి టైం అవుతుంది. సురేఖ, సురేఖ. సురేఖ. ఏంటి మేడం? నా లంచ్ బాక్స్ రెడీ చేయి, ఆఫీస్కి టైం అవుతుంది. సరే మేడం, సార్కి టీ ఇచ్చేసి చేస్తాను, త్వరగా కాని. అవును, ఈ మధ్య ఎందుకు బాగా డల్గా ఉంటున్నావు? ఏం లేదు మేడం, 4 ఇళ్లలో పనిచేస్తున్నాను. మీరు తప్ప కరెక్ట్ టైంకి ఎవరూ జీతం ఇవ్వట్లేదు మేడం. అయ్యయ్యో, ఏం మనుషులు వాళ్ళు? నువ్వు గట్టిగా అడగచ్చు కదా సురేఖ. నేనలా అడగలేననే వాళ్ళ ధైర్యం మేడం. మా ఇంటి ఓనర్ కూడా రెంట్ కోసం టార్చర్ చేస్తున్నాడు. సర్లే, నీకేమైనా డబ్బులు అవసరమైతే నన్ను అడుగు, నేను నీకిస్తాను. పర్లేదు మేడం, నేను చూసుకుంటాను. సురేఖ, టీ తీసుకురావడానికి ఎంతసేపు? ఈయనొక్కడు దేనికి ఆగలేడు, తీసుకెళ్ళు. సరే మేడం. మేడం, మీ టిఫిన్ బాక్స్ రెడీ అయింది. సరే, అక్కడ పెట్టు, నేను వస్తున్నాను. ఏంటి సురేఖ, నా కండలు తడుమాల్సిన నీ సున్నితమైన చేతులతో నేలను తుడుస్తున్నావు. ఇంకా సేపాగు, నిన్ను ఈ ఇంటికి రానిని చేస్తాను. ఏమున్నావు తెలుసా? ఎవరూ లేని ఏకాకిలా ఉండి నీ అందం వెన్నెల కాసిన అడవిలా తయారైంది. కాస్త నన్ను పరిపాలించనివ్వు. వీడేంటి ఇలా చూస్తున్నాడు? ఎన్నిసార్లు చెప్పినా వీడు మారట్లేదేంటి? ఎందుకే నీకు అంత పొగరు? ఉంటుందిలే, అంత అందం ఉండి కాస్తంత పొగరు లేకపోతే నా కౌగిల్లో కరిగిపోవు. అయినా నీ మొగుడు చచ్చి బ్రతికాడు కానీ లేకపోతే నా చేతుల్లో చచ్చేవాడు. ఎందుకంటే
నీకోసం ఎంత దూరమైనా వస్తా. వావ్, నువ్వు ముందే పనమ్మాయిగా పుట్టావని తెలిస్తే నేను పనోడినై పుట్టేవాడిని. ఏ యాంగిల్లో చూసినా నీ అందం ఏమాత్రం తగ్గట్లేదు. ఎందుకే నువ్వు ముందే నన్ను కలవలేదు? ఎన్నిసార్లని నా మనసులో మాటని చెప్పేందుకు ప్రయత్నించను. తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా తెలియట్లేదే. ఏమండి ఏమండి మిమ్మల్ని ఆ, నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తారా? లేదు దివ్య, ఆఫీస్ నుండి ఇంపార్టెంట్ కాల్ వచ్చేది ఉంది. సరే, నేను ఆటోలో వెళ్తాలే. సురేఖ, నీ పని అయ్యాక బయలుదేరు. మేడం, 5 నిమిషాలు అయిపోయింది. బాయ్ అండి. బాయ్ దివ్య. వర్షం పడుతున్నట్టుందే, ఆటో బుక్ అవుతుందో లేదో. అరే, 12 అవుతుంది, ఇంకా సురేఖ రాలేదేంటి? ఈరోజు పనంతా నేనే చెయ్యాలేంటి? ఏవండి, ఈరోజు సురేఖ పనికి రానని చెప్పిందా? అలా ఏం చెప్పలేదే. ఇంకా రాలేదా సురేఖ? లేదండి, కాల్ చేసి అడుగుతా. హలో సురేఖ. చెప్పండి మేడం. ఏమైంది సురేఖ, ఇంతసేపైనా పనికి రాలేదు? వస్తున్నావా లేదా? ఇంట్లో ఎంత పనుందో తెలుసా? నేనికపైన మీ ఇంటికి పని చేయడానికి రాలేను మేడం. ఎందుకు? ఎందుకేడుస్తున్నావు సురేఖ? ఏం జరిగిందో చెప్పు. మేడం, నిన్న సార్ నన్ను బలవంతం చేయబోయారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చెప్పేది నిజం మేడం. నిన్న మీరు ఆఫీస్కి వెళ్ళగానే నేను పనిచేస్తున్నప్పుడు సార్ నాతో సురేఖ, నువ్వు అన్ని పనులు కరెక్ట్గా చేసి నా పని మాత్రం ఎందుకు పక్కన పెడుతున్నావు? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అన్ని పనులు చేశాను, బయలుదేరుతా. బాగా ఆలోచించు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? సార్, మీరు అనుకున్నట్టు నేను అలాంటి ఆడదాను కాదు. పక్కకు జరగండి సార్. ఒకే ఒక్కసారి నా కోరిక తీర్చు. నువ్వు అనుకున్నంత డబ్బిస్తాను, ప్లీజ్. ఒక్కసారి సురేఖ. అలాంటివన్నీ చేయండి సార్. ఎందుకు అవ్వదు? ఉప్పు కారం తింటున్నావు కదా, మగాడు కావాలనిపించట్లేదా? ఇంకెన్ని రోజులు చచ్చిన నీ మొగుడు గురించి ఆలోచించి బాధపడుతుంటావు? నన్ను సుఖపెట్టి నువ్వు సుఖపడు. ఎంతంటే అంత డబ్బులు కూడా ఇస్తాను. సార్, నేను పని మనిషినే కానీ వ్యభిచారిని కాదు. మర్యాదగా మాట్లాడండి. నేనిక్కడికి కష్టపడి పని చేయడానికి వచ్చాను, ఒళ్ళమ్ముకోవడానికి కాదు. నాకు ఇలాంటివి నచ్చవని మీకు చాలాసార్లు చెప్పాను, అయినా కూడా మీరు మారట్లేదు. నోర్ ముయ్. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, లేదంటే బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఎన్ని రోజులు ఏం చేసినా నేనెవ్వరికీ చెప్పుకోలేదు. నాకు కూడా ఓపిక నశించింది. ఇకపైన మీరు ఇలాగే చేస్తే నేను మేడంకి చెప్పేస్తాను. ఏంటే చెప్పేది? వదలండి సార్, నేను ఇప్పుడు ఏం నేను గట్టిగా చేస్తానో అరుస్తాను. ఈరోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. చెత్త నా కొడుక. హలో సార్. లేదు సార్, ఇప్పుడే జూమ్ కాల్ మీటింగ్కి అటెండ్ అవుతున్నాను. అలాంటి
ఏవండి ఏవండి మిమ్మల్ని ఎందుకు అరుస్తున్నావు? విషయం తెలిసిందా? ఏమైంది? మీరు ఇలా రండి. చెప్పు. నేను మీకేం తక్కువ చేశాను? రాత్రైతే మీ కోరిక తీర్చట్లేదా, మిమ్మల్ని సుఖపెట్టట్లేదా? నాలో లేదా పని మనుషులు ఏం చూసావురా? ఇంట్లో పని మనిషితోనే ఎలా ఉన్నావంటే బయట నీ ఆఫీసులో ఇంకెలా ఉన్నావో తలుచుకుంటేనే భయమేస్తుంది. అది కాదు దివ్య. ఛీ, నువ్వు కోరుకున్న ప్రతి ఒక్క ఆడది నీ పక్కలోకి రమ్మంటే రాదురా. సురేఖ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సారీ దివ్య. నోర్మయ్, మాట్లాడకు. నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. నువ్విప్పటికీ మారలేదురా. మనం ప్రేమలో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసావు. అప్పటికి మా అమ్మ నాన్న వద్దనే చెప్పారురా. అయినా కూడా వాళ్ళందరినీ వదిలి నీతో కట్టుబట్టలతో వచ్చేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా. నీ విషయంలో తొందరపడ్డానని నాకిప్పుడు అనిపిస్తుంది. నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. సారీ దివ్య. సారీనా? ఇకపైన నీ మొక్క నాకు చూపిస్తే నా కొడుకు నిన్ను చంపేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు దివ్య. ఒక్క అవకాశం ఇచ్చి చూడు. ఇంకా చాలు. ఒకవేళ నిన్ను క్షమించి నీతో కలిసి ఉంటే నేను కూడా ఒక బజార్ దాన్ని అవుతానురా. నీ చావు నువ్వు చావు. హలో సురేఖ. చెప్పు బావా. ఈ పిచ్చిది నువ్వు చెప్పిన స్టోరీ నిజమని నమ్మింది. నేను చెప్పలే ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని. త్వరలోనే విడాకులు, ఆ తర్వాత మన పెళ్ళి. ఇప్పుడైతే నువ్వు వచ్చేసే, ఆగలేకపోతున్నా. సత్తనా, ఓయ్ సత్తనా, నీతోటి మాట్లాడాలి. రాము, ఇక్కడికి రా, మాట్లాడుకుందాం. వస్తున్నా. ఈసారి ఏ పంట వేసావన్నా? మిరపతోట వేసాను, కానీ రేట్ లేదు. అవునా? అప్పుడప్పుడు అవుతుందిలే. గొర్రెలన్నీ మనమేనా? ఆ గొర్రెలు మనవే. ఇంకో 50 ఉండే, డబ్బులు అవసరమని మార్కెట్లో అమ్మేశాను. అన్నా, సావిత్రి ఎక్కడా కనిపించట్లేదు. తన స్నేహితురాల్ని కలిసి వస్తానని వెళ్ళింది. అవునా? అలా వయసు వచ్చిన అమ్మాయి నువ్వు ఒంటరిగా ఎలా పంపిస్తావన్నా? రోజులు అసలే బాగలేవు. అరే, నా కూతురు అందరి లాంటిది కాదు తమ్ముడు. నా భార్య చనిపోతూ నా కూతురే నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. తల్లి లేని బిడ్డ కదా, కాస్త గారాభం ఎక్కువ. పెళ్లి చేస్తే అన్నీ సర్దుకుపోతాయి. అందుకే మంచి అబ్బాయి కోసం చూస్తున్నా. అన్నా, ఈ విషయం గురించే మాట్లాడడానికి నేను వచ్చాను. చిత్తూరులో ఒక అబ్బాయి ఉన్నాడన్నా, చాలా మంచోడు. పేదరికంలో ఉన్న వీరి కుటుంబాన్ని ఈ అబ్బాయి బాగా చదువుకొని పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి బాగా సంపాదించాడన్నా. నాకెందుకో మన సావిత్రిని ఇతనికిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం బాగుంటుందనిపిస్తుంది. దేనికైనా మంచిది. నా కూతుర్ని ఒక మాట అడుగుతా. ఆ దేవుడి దయతో అన్నీ మంచిగా జరగాలి. సావిత్రిని ఎప్పుడు అడుగుతావు మరి? మంచి టైం చూసి అడుగుతాను తమ్ముడు. సావిత్రికి నువ్వు పెళ్లి చేయకపోతే తనే నీకు రెండో పెళ్లి చేస్తుంది. అన్నా, సావిత్రి ఎవరినైనా ప్రేమ గీమా అని ఏం మాట్లాడుతున్నావు తమ్ముడు? అది కాదన్నా. నా కూతురు అలాంటి పని చేయదు. నిప్పు. ఉమ్. ఈ ఊర్లో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. సరే, నేను వెళ్ళొస్తా మరి. ఎవరితను ఫస్ట్ టైం చూస్తున్నానే? బాపు, బాపు, ఎవరతను? అతను మన రామమ్మ పెళ్లిళ్ళ బ్రోకరు. బ్రోకరా? నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడు. అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాడు. ఏంటి బాపు, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి నేనక్కడ సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నావు బాపు? అది కాదు తల్లి, అమ్మాయిగా పుట్టాక పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళక తప్పదమ్మా. నేనెక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను.
అరే సరే అమ్మా, నీకు నచ్చినప్పుడే చేసుకో. నిన్ను కాదని నేను ఏ పని నేను చేశానా చెప్పు? ఇప్పుడు మా బాబు అనిపించుకున్నావు. అదే అబ్బాయి అయితే ఇలా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేవాడువా? అస్సలు చేసేవాడు కాదు. నేను అమ్మాయిని కాబట్టి ఇలా చేస్తున్నావు. భగవంత్ కేసర్లో బాలయ్య ఏమన్నాడు? కొడుకు కంటే కూతురే ఎక్కువని. జై బాలయ్య. సరే కొడకా, నువ్వు అన్నట్టే కానివ్వు. నీ బాపుకి ఆకలి అవుతుంది, ఏదైనా చేసి పెడతావా? 2 నిమిషాల్లో వండేస్తాను బాపు. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. చేర్స్ రా మామ. అరే వీడు పార్టీకి వెళ్తే అస్సలారా. అవును మామ, వాడు అంతే రా. సిగరెట్ ఇవ్వరా. సూపర్ పార్టీ ఇచ్చావు మామ. రే మచ్చా, మూడొచ్చేస్తుందిరా, ఏదో ఒకటి చేద్దాం. నాకు కూడా రా. రే నీ అబ్బా, నిన్ను చూస్తే నన్నే వేసేలాగున్నావంటరా. నీతో చేస్తే మజా రావట్లేదురా. ఆపరేషన్ చేసుకొని అమ్మాయిల వస్తుంది మజా. ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటా ఉంటావు. అరే మామ, ఆ పుష్పని పిలువరా. పేరుకే వేష్య గాని ఏం సుఖం ఇస్తుందిరా. ఇప్పుడు నాకు అది ఎలాగైనా సూపర్ రా. కావాలి మామ. ఇప్పుడే పిలుస్తాను. కాల్ చేయరా ఇప్పుడు. Silent ఇప్పుడే గా పిలు. ఉండండి. చేస్తున్నావా? ఓకే ఓకే. హలో పుష్ప, చెప్పు రఘు. ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, ఇంట్లో ఉన్నా. నువ్వెక్కడున్నావు? 2-3 రోజుల నుండి ఫోనే చేయట్లేదు. ఇక్కడే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నా. అయినా నువ్వు లేని ఈ పార్టీ బోర్ కొట్టేస్తుంది పుష్ప. నువ్వు ఇక్కడికి వస్తావా? లేదు రఘు, నాకు కాస్త హెల్త్ బాగోలేదు. అర్థం చేసుకో, పీరియడ్ అయ్యింది. అయితే ఏంటి పుష్ప, ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మంచి సౌండ్ పాటు తగిలినట్టుంది కదా. అలా కాదు, లేడీస్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఇప్పుడు రాలేను రఘు, సారీ. అందులో నువ్వు ఏమంటుందిరా? ప్రవర్తిస్తావు. నా బాధను కూడా అర్థం చేసుకో. హ్యాండ్ ఇచ్చిందారా? వద్దులే, నెక్స్ట్ టైం చూద్దాం. సరే సరే, ఫోన్ పెట్టు. ఏమైందిరా? బయట ఏందంట, రాదంటరా. చా రే వీడు ఆడంగోడు రా నిజంగానే. రే రే రే, నా మొగతనం గురించి మాట్లాడావో నేను చంపేస్తా నా కొడుకు. రేయ్, నువ్వు రే, వీడి బిల్డప్ ఎక్కువ, చాలు. బిజినెస్ తక్కువ. ఎప్పుడు చూసినా ఇలానే మగాడు అయితే చేస్తారు ఇప్పుడు ఒక కదా. అమ్మాయిని సెట్ చేయరా. రే మామ, నువ్వు నిజంగా మగాడివి అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా రమ్మని చెప్పురా. రే అవులే, ఇప్పుడు నేనేంటో నీకు చూపిస్తా. నాకురా 30 నిమిషాలు అమ్మాయి ఇక్కడికి వస్తుంది. చేయరా, నువ్వు ఫోన్ చేయరా. నీకు దమ్ముంటే ఫోన్ చేయరా. రమ్మనరా దాన్ని. చేయరా, ఫోన్ చేయరా దానికి. నువ్వు తోపు తురుము కాను మామ, అందుకే నువ్వు మా గ్యాంగ్ లీడర్ అవును అయ్యావు. మామ, నీకోసం మేము ఇద్దరం నిజం మామ. ప్రాణాలు కూడా ఇస్తాం అవునురా, నిజంగానే. నీకోసం ప్రాణాలు. హలో స్వప్న, అన్నం తిన్నావా? తిన్నాను. ఏం చేస్తున్నావు? నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు స్వప్న. నిన్ను చూడాలని ఉంది. నిన్నే కదరా ఓయోకి వెళ్ళాము. అప్పుడే ఏంటి నీ గోలా? అదే ప్రేమ అంటే. నీకు అర్థం కాదులే. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వస్తున్నావా లేదా? అవునురా. లేదురా, మా అమ్మతో కలిసి గుడికి వెళ్తున్నాను. ఇక ఇప్పుడు రాలేను. రేపు చూద్దాంలే. ఎందుకు వస్తావులే? నువ్వు అసలు నన్ను ప్రేమిస్తేనే కదా నేను పిలవగానే రావడానికి. అలా కాదు, మా అమ్మ గుడికి వెళ్తామని చాలా రోజుల నుండి చెప్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదు కదా. లంచముండ. అర్థం చేసుకో. అయిపోయిందిరా. సరే, సరే, ఫోన్ పెట్టు. డల్లా ఆడంగాడు, ఒక అమ్మాయిని కూడా సెట్ చేయలేదు. ఫేస్ట్ కాట్రా వీడు. అరే రఘు, నీ వల్ల కాదులే కానీ ఈరోజు మనకి చెయ్యద్దు. నమ్మకుంటే ఇదే గతిరా. పద. అరే లంచాడుకులారా, ఈ రోజు ఈ రఘు అంటే ఏంటో మీకు చూపిస్తా. నాకు అమ్మాయిని రప్పించి ట్రీట్ ఇచ్చాక ఇక్కడ నుంచి చూద్దాం రా. చూపి రోజు రోజుకి మీ ఇద్దరికి నేను చులకనైపోతున్నా కదరా. చూపిరా. చూపిస్తా నేనేంటో. ఈసారి నువ్వు కూడా సెట్ చేయలేదనుకో, నువ్వు ఖచ్చితంగా ఆడంగి చూద్దాం రా. ఒప్పుకోవాలి. నువ్వు చేస్తే గ్రేట్. ఒప్పుకోవాలంతే. అవును రా. అవును మామ. హలో సావిత్రి, ఏంటి మార్నింగ్ నుండి కాల్ చేయలేదు? నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? అవును, అందులో డౌట్ ఎందుకు? మనం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం కదా. అలా అయితే నేను చెప్పిన చోటికి నువ్వు ఇప్పుడే రావాలి. ఇప్పుడా? మా బాపున్నాడు, అస్సలు కుదరదు. అర్థమైంది, నాకంతా అర్థమైంది. నువ్వు ఇన్ని రోజులు నాతో ప్రేమ అని చేసింది అంతా అబద్ధమే కదా. అది కాదు రఘు, కాస్త అర్థం చేసుకో. మా బాపు తిడతాడు. ఇవేం చెప్పకు సావిత్రి.
మనం ఎలా పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇంకా ఎందుకు మీ నాన్నకు మనం భయపడాలి? నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. సర్లే, ఏదో ఒకటి చేసొస్తాను. సరే, నేను నీకు ఇప్పుడు ఒక లొకేషన్ పంపిస్తాను, కరెక్ట్గా అక్కడికే రా. సరే బాబు, వస్తున్నా. నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు. రేయ్, 50 మంది అమ్మాయిలు వాడిన నన్ను ఇప్పటి వరకు అది నన్ను ఒక్కసారి కూడా తాకనివ్వలేదురా. ఈ రోజు అది ఎట్లా తప్పించుకుంటుందో చూస్తా. నాకు తెలుసురా. అమ్మా సావిత్రి, ఎక్కడికి వెళ్తున్నావు? బాపు, రాధని కలవడానికి వెళ్తున్నాను. త్వరగా వచ్చేస్తాను. చీకటి అవుతుందమ్మా, ఇప్పుడెందుకు? ఏం భయపడకు బాపు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. సరే తల్లి, జాగ్రత్త. సరే బాపు. ఈ రఘు ఎక్కడున్నాడు? అడ్రస్ ఇక్కడే చూపిస్తుంది. ఓ, ఎక్కడున్నాడా? హీరోలాగా ఫోజిస్తున్నాడు. వస్తున్నానుండు, దొంగ. రఘు, రఘు, ఇటు చూడు, నేను వచ్చేసా. ఏమైంది నీకు? ఎందుకటు చూడట్లేదు? చూసావా నీ మీద నాకెంత ప్రేముందో? నీకే నా ప్రేమ గురించి అర్థం కావట్లేదు. ఏమైంది రఘు? ఎందుకలా ఉన్నావు? ఏం చూస్తున్నావు? ఎందుకు అబద్ధం చెప్పావు? నా వెంట పడేటప్పుడు ఏ చెడు అలవాట్లు లేవని చెప్పావు. అవును, చెప్పాను. ఇప్పుడేమైంది? వదులు. నీకేమన్నా డ్యామేజ్? వదులు రఘు. డ్యామేజ్ చేయడం ఏంటో చేస్తున్నావు? ఇప్పుడు చూపిస్తాను పద నీకు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదులు. ఇన్ని రోజులు నాతో చేసిందంతా నాటకమా, మోసమా? చెప్పు రఘు. అబద్ధమేం చెప్పలేదు సావిత్రి, నువ్వే నన్ను కనిపెట్టలేకపోయావు. అది నీ తెలివి తక్కుతనం. రేయ్, రండ్రా. నీ మీద నమ్మకంతో మా బాపుని కాదని నేను ఇక్కడికి వచ్చాను రఘు. అందుకే మాకు సైలెంట్ గా కోఆపరేట్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. సూపర్ Please, ఫిగర్ రా నన్ను మామ, రఘు. కత్తిలాగుంది. అనుకున్నది సాధించాడు. రఘు, వీళ్ళెవరు? నా ఫ్రెండ్సే. ఎవరు రఘు వీళ్ళు? ఎందుకు వచ్చారు? వదలండ్రా, నన్ను వదలండ్రా. నోరు మూయండ్రా. Please, నన్ను ఏం చేయకండి. ఏ అరవకు, నా కోసం మా బాపు ఎదురు చూస్తుంటాడు. ప్లీజ్ రా, నన్ను ఏం చెయ్యొద్దు. ప్లీజ్. అయ్యో, ఎవరైనా వచ్చి కాపాడండి. నన్ను ఏం చేయకండి. ప్లీజ్, నన్ను ఏం చేయకండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్, నన్ను వదిలేయండి. మా బాబు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నన్ను నమ్మే కదా వచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్, మీ ఇంట్లో కూడా నాలాంటి చెల్లెళ్ళు ఉంటారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అయ్యో, ఎవరైనా వచ్చి కాపాడండి, నాకు భయం వేస్తుంది. మీకు దండం పెడతాను, నన్ను చెయ్యొద్దు. నన్ను వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్, నన్ను వదిలేయండి. నన్ను ఏం చెయ్యొద్దు. మా బాబు దగ్గరికి వెళ్ళనివ్వండి. మా బాబు మాట వినకుండా అనవసరంగా ఇక్కడికి వచ్చానే, తప్పు చేశానే. ప్లీజ్, నన్ను వదిలేయండి. ఫస్ట్ నేను వెళ్తారా? నేను వెళ్తారా ఫస్ట్? రేయ్, మూసుకొని ఉండండి. నా గర్ల్ ఫ్రెండ్, నేనే వెళ్తా.
రఘు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను చాలా సిన్సియర్గా ప్రేమించాను రఘు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను వదిలే రఘు, ప్లీజ్. మామారే ఇంకెంతసేపు రా? లోపలికి వెళ్ళి గంట అయిందిరా. ఇంకా ఇద్దరం ఉన్నాము. త్వరగా రామమ్మా. వచ్చేసారు రా మామ. ఏంట్రా ఇంత టైం పట్టింది? ఏంట్రా ఇంతసేపు? 3 రౌండ్లు వేసావా ఏంటి? ఎలా ఉందిరా సరుకు? సూపర్ మామ, అదిరింది. మరి నా సెలెక్షన్ అంటే ఏమనుకుంటున్నావు? సంవత్సరం నుండి దాన్ని ముట్టుకోకుండా కాపాడుకుంటూ వస్తున్నాను రా. ఇదేంటి కదలట్లేదు? వసై సావిత్రి, సావిత్రి. శ్వాస కూడా ఆడట్లేదేంటి? రే మామా, మామా రే, ఆ? ఏం ఏంట్రా, చేశారా 2 దాన్ని? నిమిషాలకి వచ్చేసావు? మ్యాగీ టైమింగ్. పిచ్చిన కొడుకులారా, లోపల సావిత్రి కదలట్లేదు. చనిపోయింది అనుకుంటారా? లోపలికి వెళ్ళి ఏం చేసావురా? ఎక్కడికి రా? ఏంటి? ఇక్కడికి మనం వెళ్ళి వెళ్దాం బా. రేయ్, పోలీసులు వచ్చి వాడిని పట్టుకుంటారు. నేను ఇంకేం చేయలేదురా. ముందు మీరే వెళ్ళారుగా, మీరేదో చేసుంటారు. మేమేం చేయలేదురా, పని చూసుకొని వచ్చాం అంతే. పోలీసులు వచ్చి నిన్నే కుమ్ముతారు. పదమా మనం వెళ్దాం. సరే సరే, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి పని కాని, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే మామ. నువ్వు వెళ్ళు మామా, ఏం కాదు, నేను చూసుకుంటాగా. సరే. మరి పిరిగోడ్లా ఉన్నావే. వస్తారు. అదేంట్రా అలా చచ్చింది? ఇప్పుడు ఎలా మామ? నాకు ఉచ్చపడుతుంది. రే, అది పోయిందే మంచి పని అయిందిరా. పీడ విరగడైంది. లేకపోతే పెళ్లి గిల్లి అని నస మళ్ళీ నా మెడకే చుట్టుకునేది. పోలీసులకు తెలిసి ఎన్కౌంటర్ చేస్తే? రేయ్, మా అయ్య లాయర్ అయింది ఎందుకురా? ఇలాంటి వాటి నుండి నన్ను కాపాడడానికే. నువ్వేం టెన్షన్ పడకు. మామ, నువ్వు నిజంగా ఆమెను ప్రేమించలేదా? నిజం చెప్పు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ గుడిసెలో ఉండదాన్ని నేనెందుకు ప్రేమిస్తాను రా? అబ్బా, ఏ త్వరగా రా. రేయ్, అయిందా? పదరా, పద, త్వరగా త్వరగా బండి తీరా. బండి తీరా, బండి తీరా. ఎక్కు ఎక్కు ఎక్కు, త్వరగా ఎక్కురా. త్వరగా తీరా. ఎక్కు మామ, ఎక్కు ఎక్కు ఎక్కు, త్వరగా. బండి తీ. ఇక్కడ, వెనక్కిరా. పోని 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 పోని. ఈడెవడో వచ్చారా మామ? వీడియో చూసాడా? ఈ పోకిరి నా కొడుకులు ఏంటి ఇక్కడ ఉన్నారు? ముగ్గురు ఉన్నారంటే ఏదో చేసే ఉంటారు. ఏం చేసి ఉంటారు? సత్యన్నా, చూడన్నా ఎంత ఘోరం జరిగిపోయిందో. అన్నా, మన సావిత్రుడు వచ్చి చూడన్నా. ఏమైంది రాము? రాన్నా. వస్తున్నా, ఆగు. ఏం చేశారో చూడన్నా మరి నా కొడుకులు. నా కూతురికి ఏమైంది? అయ్యో అమ్మా, సత్తన్నా, సావిత్రి, ఎంత సావిత్రి. ఘోరం జరిగిందో చూడన్నా. అయ్యో అమ్మా, అమ్మా సావిత్రి, సావిత్రి. అయ్యో, అయ్యో రాము, నా సావిత్రికి ఏమైంది రాము? మా సావిత్రి, రాము ఏమైంది రాము? నా సావిత్రికి ఏమైంది? అమ్మా సావిత్రి, సావిత్రి, ఎందుకమ్మా వద్దంటే వెళ్ళావు? నన్ను ఒంటరివాణి చేసావు కదమ్మా సావిత్రి. నీ బాబుని అనాథం చేసావు కదమ్మా. నేను ఎవరి కోసం బ్రతకాలి చెప్పమ్మా సావిత్రి, నేను ఎవరి కోసం బ్రతకాలి? అయ్యో దేవుడా, సావిత్రి, నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా? ఈ ఇంటికి కొడుకులా ఉంటా ఉన్నావు కదమ్మా.
ఇప్పుడు ఏమైందమ్మా? నన్ను ఎందుకు మా ఒంటరివాణ్ణి చేసేసావు? అమ్మా అమ్మా లేమ్మా. అయ్యో దేవుడా.